అందరికీ నమస్తే అండి. దీన్ని కక్ష సాధింపు అనాలా, లేదా చేసిన పాపానికి శిక్ష అనాలా, లేదా రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు అనాలా, లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అనాలా, ఎవరు ఏ పేరైనా పెట్టుకోండి. కానీ ఒక వ్యక్తి మీద, ఒక ఘటన మీద 52 కేసులు నమోదయ్యాయంటే నమ్మగలరా? అంబటి రాంబాబు గారి మీద ఈ రాష్ట్రంలో 52 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అందులో ఆయన చంద్రబాబు గారిని తిట్టారు కదా, అనకూడని మాట అన్నాడు కదా, అసభ్య పదంతో జనం అసహించుకునేలా తిట్టాడు కదా, ఆ నోటి దోల కారణంగా ఆయన అనుభవిస్తున్నాడు అనుకోవాలా? లేదు వాళ్ళు తిట్టారు కాబట్టి ఇంక టీడీపీ వాళ్ళు ఎందుకు కోరుకుంటారో, అందులోకి అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళ పవర్ చూపిస్తున్నారు అనుకోవాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మీద కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నల్లపాడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 75/2026, క్రైమ్ నెంబర్ 76/2026 అని 2 కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసుల్లో ఆయన రిమాండెడ్లో ఉన్నారు. ఒక కేసు మీద ఆయనకు బెయిల్ వచ్చింది, మరో కేసు రిమాండ్లో ఉన్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 30/2026 ఒక కేసు నమోదైంది. అలాగే కదిరి టౌన్, అక్కడ క్రైమ్ నెంబర్ 27/2026. అండ్ బట్టిప్రోల్, బాపట్ల జిల్లా బట్టిప్రోల్లో క్రైమ్ నెంబర్ 19/2026. అండ్ కళ్యాణదుర్గం టౌన్లో క్రైమ్ నెంబర్ 18/2026. అండ్ ఈస్ట్ గోదావరి జిల్లా తాళ్ళపూడిలో క్రైమ్ నెంబర్ 27/2026. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో క్రైమ్ నెంబర్ 18/2026. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాయవరం పోలీస్ స్టేషన్లో 15/2026 క్రైమ్ నెంబరు. ఇదంతా మీకు పక్కన లిస్ట్ పెడుతున్నా చూసుకోండి. ఈ లిస్టులో మీకు 36 కేసులు అందుబాటులో ఉన్నాయి. ఈ 36 కాదు, ఓవరాల్గా 52 కేసులు నమోదయ్యాయి అన్నమాట. ప్రస్తుతానికి ఆయన సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈయన మీద బెయిల్ మీద ఇప్పట్లో బయటకు రాకుండా పీటీ వారెంట్ వేసి ఒక కేసు తర్వాత మరొక కేసు, ఒక కేసు తర్వాత మరొక కేసు విచారణ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైన ప్రతి పోలీస్ స్టేషన్కు ఆయనకు తిప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది మేబీ పోలీసులు చట్టబద్ధంగా వెళ్తే ఆయన నోటి దోలకు పడే శిక్ష అనుకోవచ్చు. కానీ ఈ కేసులన్నీ ఒకే సబ్జెక్ట్ మీద అయినప్పుడు, ఈ కేసులన్నీ కూడా ఒకే రాజకీయ అంశం మీద అయినప్పుడు, వీటన్నింటి మీద హైకోర్టు ఒకే తీర్పు ఇచ్చే అవకాశం లేకపోలేదు. సాధారణంగా అదే జరుగుద్ది. అన్ని కేసులను కలిపి హైకోర్టు ఒకేసారి విచారించి అన్ని కేసుల్లో బెయిల్ ఇచ్చేయడమో, లేదా అన్ని కేసుల్లో ఆయన వివరణ తీసుకోవడమో, లేదా అన్ని కేసుల్లో కలిపి శిక్ష విధించడమో చేస్తుంది. అంటే ఒక ఘటన, ఆయన ఒక చోట బూతులు తిట్టాడు చంద్రబాబు గారిని. చంద్రబాబు గారి అభిమానులు రాష్ట్రం మొత్తం ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అందులోకి చంద్రబాబు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి, ఒక పార్టీకి అధినేత కాబట్టి, ఆ పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి ఎక్కడ ఎవరు పోలీస్ కంప్లైంట్ చేసినా ఆశ్చర్యపోకర్లా. లేదు ఇది పలానా చోట జరిగింది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది, మాకు సంబంధం లేదు అనడానికి లేదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన తిట్టాడు, బూతులు తిట్టాడు కాబట్టి మేము కంప్లైంట్ చేస్తున్నాం అంతే. ఆ క్లాజ్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కేసులు నమోదయ్యాయి. అయితే అంబటి రాంబాబు గారు కొంత తర్వాత ఇది కొంత అలా అనకుండా ఉండాల్సింది అన్నారు, కానీ లాభం లేదనమాట. మీకు గుర్తుందో లేదో, గతంలో నతి శ్రీరెడ్డి మీద కూడా ఇలాగే కేసులు నమోదు చేస్తే ఆమె ఇంకా సరెండర్ అయిపోయి క్షమాపణలు చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె కొంచెం ఎక్కువ మాట్లాడారు సోషల్ మీడియాలో. ఆ తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆమె మీద అక్కడక్కడ కేసులు పెట్టేసరికి ఆమె సైలెంట్ అయిపోయారు. అలాగే పోసాని కృష్ణమురళి గారి మీద కూడా ఇలాగే చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆయన కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత రెచ్చిపోయి మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన ఫ్యామిలీ మీద, ఆయన వ్యక్తిగత వ్యవహారాల మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, అండ్ అమరావతి రైతుల మీద కూడా. అందుకని ఆయన మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదు చేశారు. సో ఇటువంటి కేసులు అన్నింటిలో కూడా హైకోర్టు కామన్ తీర్పు, ఉమ్మడి తీర్పు ఒకటి ఇస్తుంది. కాబట్టి అంబటి రాంబాబు గారి మీద 52 కేసులు పెట్టేశారు, అంబటి రాంబాబు గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు అని ఎలాగైతే అనుకుంటారో, ఈ కేసులన్నింటికీ ఏకైక పరిష్కారం హైకోర్టు చెప్తుంది. అన్నిటికీ హైకోర్టు ఒకేసారి బెయిల్ ఇచ్చేస్తుంది, లేదంటే కొట్టేయమని చెప్తుంది, ఏంటనే సొల్యూషన్ చెప్తుంది అని అనుకోవచ్చు. అంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వీళ్ళకున్న అవకాశాలను వీళ్ళు వాడుకున్నారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, బెయిల్ మీద బయటకు రావడానికి, బెయిల్ పొందడానికి వీళ్ళకున్న అవకాశాలు వీళ్ళు వాడుకుంటారు. కానీ మ్యాక్సిమం టైట్ చేయడానికి, ఆయన బయటకు రాకుండా ఉండడానికి కొన్నాళ్ళ పాటు కొంచెం సీరియస్ కేసులు, సీరియస్ సెక్షన్స్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.
కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం.com అని. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీకు బయట ఎక్కడా దొరకని ప్రోడక్ట్స్ లడ్డూలు అంటే మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే సీడ్స్, అవిసె గింజలు, పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు, మఖాన వంటి సీడ్స్తో లడ్డూలు చేస్తారు. అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, గోందు ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిలో ఎక్కడ షుగర్ వాడరు అనమాట, షుగర్ కంటెంట్ ఉండదు. ఓన్లీ బెల్లం పొడి లేదా డ్రై డేట్స్ పౌడర్ వాడతారు. వీటితో పాటు వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి, హెల్దీ పౌడర్స్ ఉంటాయి, కారపొళ్ళు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. మీకు ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది. థ్యాంక్ యూ.